ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లోని సాయినగర్ కాలంలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇదే ఇంట్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి రామస్వామి ఆ ఇంటి యజమాని ఇంట్లో రాత్రి సమయంలో గ్యాస్ లీకేజ్ అయి నిన్న ఇంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి యజమాని ఇల్లుగా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదంలో ఇంటి యజమాని అయినటువంటి ఏఎస్ఐ రామస్వామి శరీర భాగం 50% కూడా పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఎలాంటి తప్పిదం వల్ల జరిగింది, ఇందులో డ్యామేజ్ ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. లోపల రండి. నిన్న రాత్రి సమయంలో ఏఎస్ఐ రామస్వామి గారి ఇంట్లో ఇదే సిలిండర్ ఇందులో గ్యాస్ అయిపోయింది. అయితే అయిపోయిన సమయంలో ఈ సిలిండర్ని పక్కన పెట్టేసి ఈ సిలిండర్ని వారు ఎక్కించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మీరు చూసుకోవచ్చు విజువల్స్లో సిలిండర్ పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ సిలిండర్ని అయిపోయిన వెంటనే ఈ సిలిండర్ ఎక్కించే క్రమంలో తప్పిదం జరిగింది. ఆ తప్పిదం వల్లే ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి దారి తీసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి పైకి వెళ్దాం, పైన ఎంత డ్యామేజ్ జరిగిందనే విషయం మనం తెలుసుకున్నాం రండి. ప్రస్తుతం నిన్న సిలిండర్ అటువంటి ఇంట్లో నేను వచ్చాను. ఇల్లు చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు అగ్ని ప్రమాద స్థాయి తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో విజువల్స్లో మీరు చూసుకుంటే మొత్తం కూడా అగ్నిలో కాలిపోయి మొత్తం కూడా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసుకోవచ్చు. అసలు ఏ మాత్రం కూడా ఏమీ లేకుండా పూర్తిగా బూడిదైనటువంటి పరిస్థితులు మనం ఎన్నుకున్నాయి. అటు టీవీ కావచ్చు, ఇటు పిఓపి, ఇటు ఫ్యాను, అటు డైనింగ్ హాలు, అటు చూసుకుంటే ఆ దేవుని ఇల్లు, కిచెన్ పూర్తిగా కూడా దగ్ధమైన పరిస్థితి, పూర్తిగా బూడిదగా మిగిలిపోయినటువంటి సందర్భం మనం తెలుసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి తెలుసుకోవచ్చు సిలిండర్ తీవ్రత స్థాయి ఏ రేంజ్ లో ఉందో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సాయిరామ్ నగర్ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ ఏరియా అంతా కూడా ఉలిక్కి పడింది. మొదటగా ఈ పేరు అనుకున్నారంతా కూడా, కొంతమంది భయానికి తలుపులు వేసుకో, మరికొంతమంది ఏంటా ఈ శబ్దం అని చెప్పి బయటకు చూస్తే ఈ యజమాని రామస్వామి ఇంట్లో సిలిండర్ పేలినట్టుగా అందరూ గుర్తించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత విజువల్స్ లో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఇది కిచెన్. నిన్న సాయిరామ్ నగర్ కాలనీలో కిచెన్ రూమ్ ఇదే, ఇందులోనే ప్రమాదం జరిగింది. అయితే నిన్న రామస్వామి గారి భార్య నిన్న వంట చేసే క్రమంలో అయితే అన్నం కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ రైస్ కూడా ఉంది. ఇది రైస్ పెట్టేసిన తర్వాత అయిపోయిన క్రమంలో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోయింది. అయితే ఆ అయిపోయిన తర్వాత రామస్వామి అదే క్రమంలో ఆ సిలిండర్ని తీసి ఇంకొక సిలిండర్ పెట్టే క్రమంలో ఏదైతే రెగ్యులేటర్ ఉంటుందో ఆ రెగ్యులేటర్ పెట్టే క్రమంలో తను సరిగా దానికి ఫిక్స్ చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. అయితే దానికి సరిగా ఫిక్స్ చేయకుండా ఇక్కడ స్టవ్ ఆన్ చేయడం జరిగింది. స్టవ్ ఆన్ చేసి ఈ కర్రీ చేసే క్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు కర్రీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో పోపు కూడా వేయడం జరిగింది. ఈ పోపు వేశారు. అయితే వేసి ఈ కర్రీ చేస్తున్న క్రమంలో అక్కడ సరిగా సిలిండర్కి రెగ్యులేటర్ సరిగా ఫిక్స్ చేయలేదు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసింది ఆమె. స్టవ్ ఆన్ చేసి ఇక్కడ వంట చేస్తున్న క్రమంలో అప్పుడు తనకి స్మెల్ రావడం జరిగింది. అయితే స్మెల్ వస్తుందని చెప్పేసి
అప్పటికే చెప్తున్న క్రమంలో కాసేపైన తర్వాత సిలిండర్ నుండి ఒక్కసారిగా బగ్గుమంట అందులో నుండి ఫైర్ అనేది ఫోర్స్తో రావడం జరిగింది. అది గమనించినటువంటి రామస్వామి భార్య వెంటనే అప్రమత్తం చేసింది. తన రామస్వామికి చెప్పడంతో రామస్వామి దాన్ని ఈ రెగ్యులేటర్ని సిలిండర్ నుండి దాన్ని ఫిక్స్ చేసిన క్రమంలో తీయడం జరిగింది. ఆ తీసేసి అతను అప్పుడే అందులో నుండి అప్పటికి కంటిన్యూస్గా ఫైర్ వస్తున్నది. ఆ ఫైర్ వస్తున్న క్రమంలోనే ఆ సిలిండర్ పట్టుకొని కిచెన్ నుండి ఇది హాల్ ఈ క్రమంలో ఇక్కడ టీవీ ఉంది, మనం చూసుకోవచ్చు. ఇదంతా వుడ్, మొత్తం అంత వుడ్. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ నుండి అతను రావడం జరిగింది. ఆ సిలిండర్ని తీసుకొస్తున్న క్రమంలో ఆ ఫైర్ అనేది అతను రామస్వామి ఆ సమయంలో బనియన్ అదే విధంగా లుంగి పైన ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తీసుకొస్తున్న క్రమంలో ఆ ఫైర్ అనేది అతని శరీరానికి పూర్తిగా తాకడంతో అతను తీసుకొచ్చి తనతోని కాక ఆ ఫైర్ అనేది అంత శరీర భాగం అంటుకోవడంతో తనతోని కాక ఆ సిలిండర్ని తీసుకొచ్చి ఇదే ప్లేస్లో ఇక్కడ ఈ హాల్లో ఇక్కడ ఇదే ప్లేస్లో పెట్టడం జరిగింది. అయితే ఈ పెట్టిన క్రమంలో అతను ఇక్కడ పెట్టేసి అతను కిందికి జరిగింది. అయితే ఈ సిలిండర్ ఇక్కడ పెట్టిన క్రమంలో ఇక్కడ అంతా కూడా సోఫా ఉంది. ఇకంతా ఆ సిలిండర్ నుండి ఆ మొత్తం లీక్ అయినటువంటి ఫైర్ అంతా కూడా ఇటు సోఫాకు తగిలింది. ఆ సోఫా నుండి పూర్తిగా కూడా అంతా వుడ్ పిఓపి మొత్తం ఈ హాల్ అంతా కూడా కావడం జరిగింది. అప్రమత్తమైనటువంటి స్థానికులు ఫైర్ ఇంజన్ కి కాల్ చేయడంతో ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. అయితే సెకండ్ ఫ్లోర్ కి ఈ ఫైర్ అనేది వెళ్తున్న క్రమంలో పై కూడా వెళ్ళింది. పైన కూడా బాల్కనీలో ఉన్నటువంటి బట్టలు కూడా కాలడం జరిగింది. అయితే ఇంకా లోపల వరకు వెళ్ళలేదు. ఆ లోపలికి వెళ్ళే క్రమంలోనే ఫైర్ సిబ్బంది రావడం జరిగింది. అప్పటికే మంటలను ఆర్పడం జరిగింది. ఏదైతే సిలిండర్ నుండి ఫైర్ వస్తుందో ఆ సిలిండర్ ని తీసి కింద బయటికి ఫైర్ సిబ్బంది విసిరేయడం జరిగింది. బయట అంతా కూడా గ్రౌండ్ ప్లేస్ లో ఉంది, అంత విశాలంగా ఉంది. ఆ ప్లేస్ లో మొత్తం విసిరేయడం జరిగింది. అయితే రామస్వామి ఈ ఇంటి యజమాని ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని శరీర భాగం 50% కాలడంతో కరీంనగర్ హాస్పిటల్లో తీసుకుపోవడంతో అతన్ని హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. అసలు నిన్న ఇక్కడ ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వారు ఇంట్లో ఎవరు కూడా లేరు. అయితే కింద రెండుకున్నటువంటి వ్యక్తి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి అంటే ఇదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో రెండుకున్నటువంటి మధుకర్ ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకున్నాం. నమస్తే, చెప్పండి అసలు ఏ సమయంలో జరిగింది, అసలు ఎలా జరిగింది ప్రమాదం? యాక్చువల్లీ సాయంత్రం 7:30-7 గంటల ప్రాంతంలో వాళ్ళ భార్య వంట చేస్తుంటే సిలిండర్ రేటింగ్ అని చెప్పింది. ఓకే, వాళ్ళ సార్తో చెప్తే తను ఏం చేశారంటే ఖాళీ అయిపోయిన సిలిండర్ తీసేసి నిండు బుడ్డి పెట్టే ప్రయత్నంలో సరిగ్గా పెట్టకపోవడం వల్ల గ్యాస్ లీక్ అయ్యి అటు స్టవ్ దగ్గర నుంచి మంట వచ్చి సిలిండర్కి అంటుకున్నది. సిలిండర్ నుంచి మంట రావడం వల్ల తను ఆ సిలిండర్ తీసి బయట తీసుకొచ్చే క్రమంలో ఆ సిలిండర్కి ఉన్న మంట తనకు అంటుకోవడం వల్ల, తనకు వేసుకున్న బట్టలకు అంటుకోవడం వల్ల తను అది తీసుకొచ్చే క్రమంలో తను అది భరించలేక అక్కడ సిలిండర్ సోఫా పక్క పుట్టి వదిలిపెట్టడం జరిగింది. ఈ సిలిండర్ నుంచి వచ్చే మంటలు ఆ సోఫాకి అంటుకొని క్రమక్రమాన పైన ఉన్న బాక్స్లకి, కర్టెన్స్కి, ఈ ఫర్నిచర్కి మొత్తం అంటుకోవడం వల్ల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీనివల్ల పైన ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన బాక్స్ అనేది బ్లాస్ట్ అవ్వడం కానీ, టీవీ అద్దాలు పలిగిపోవడం, కిటికీల అద్దాలు పలిగిపోవడం వల్ల ఏసీ కూడా మొత్తం మంటకి కాలిపోవడం జరిగింది. మొత్తం ఇప్పుడు డైనింగ్ టేబుల్తో సహా పైన ఉన్న గ్లాసెస్ కూడా పలిగిపోవడం జరిగింది. సో ఇది 108కి మా ఇంట్లో ఉండే వాళ్ళు 108కి ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకురాగానే తనను అందులో పంపించేశారు. తర్వాత ఇక అంబులెన్స్ను ఫైర్ ఇంజన్ వీళ్ళందరూ వచ్చి మంటలు ఆపి పోలీస్ వాళ్ళు వచ్చి డీటెయిల్స్ వివరాలని రాసుకుని వెళ్ళారు. ఓకే, ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది ఎప్పుడు రావడం జరిగింది? వెంటనే వచ్చేసారు. వీళ్ళు ఫోన్ చేయడం, వాళ్ళకు అంతా రెడీ చేసుకొని వచ్చేసారు. కానీ అప్పటికే ఇక్కడ నష్టం జరిగిపోయింది. జరిగింది.
ఓకే. అంటే ఆ సిలిండర్ ఆ సోఫా సెట్ అవన్నీ ఉండడం వల్ల అంత బట్టతో కూడుకున్నది, కట్టెతో కూడుకున్నది కాబట్టి తొందరగా మంటలు వ్యాపించి పూర్తిగా అంటుకోవడం జరిగింది. ఓకే. సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళింది అంటున్నారు. అంటే వాళ్ళకి ఇక్కడ పక్కన వైర్ ఉంటాయి సార్. ఓకే. ఇది మన కింద మోటార్ సంబంధించిన స్టార్టర్కి ఓకే. వైర్లన్నీ ఇక్కడ ఉంటాయి, అవి కొద్దిగా పైనకి ఉంటాయి. ఓకే. ఈ కరెంటు వైర్లకు కూడా మొత్తం ఈ మంటలు అంటుకొని పైకి వెళ్ళి వాళ్ళు బాల్కనీలో ఆరేసుకున్న బట్టలు అవి మొత్తం కాలిపోయినాయి అంతే. ఓకే. సో సెకండ్ ఫ్లోర్ అయితే బయట వరకే కాలిపోయింది, లోపలికి వెళ్ళి అంటే వాళ్ళు దండం పైన ఆరేసుకున్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కాలిపోయాయి. ఓకే. ఆ ఎండకి ఎండ రాకుండా గ్రీన్ మ్యాట్ కప్పేస్తారు కానీ అది కూడా దానికి కూడా కొంచెం మంటలు అంటుకొని ఆ పొగ అనేది మొత్తం వ్యాప్తి చెందింది. ఓకే. మరి భార్యకి ఏమైనా గాయాలు జరిగాయా? అలాగే అంటే చిన్న చిన్న మైనర్ గా సెగ తలిగి మంట కొంచెం చిన్న చిన్న అంటుకున్నాయి. కాకపోతే ఈయనకి ఒక కుడి పక్కకి కుడి చేతితో పట్టుకోవడం వల్ల కుడి పక్కకు సిలిండర్ ఉండడం వల్ల దానికి ఆ పక్కన ఉన్న మంట అనేది ఆ వైపు ఎక్కువ అంటుకున్నాయి. ఓకే. సో ప్రమాదం అయితే ఎక్కువైతే ఎవరికి జరగలేదు గాయాలు. ఆయనక కొద్దిగా ఈ కుడి పక్కకు ఆ లుంగి ఉన్న బనీను ఇన్నర్ వేర్ అవన్నీ అంటుకోవడం వల్ల అది కొద్దిగా ఎక్కువ మంటలు వ్యాప్తి అయింది. ఆయనకు కొంచెం ఫుల్ స్కిన్ అనేది గొబ్బలు వచ్చి పైన అంతా కాలిపోయినట్టు అయింది. ఇది మొత్తానికి చూసుకుంటే ఇంత పెద్ద స్థాయిలో కూడా సిలిండర్ ప్రాణ నష్టం మాత్రం ఎలాంటి జరగలేదు. ఓన్లీ ఇంటి యజమాని అయినటువంటి రామస్వామికి మాత్రమే 50% శరీర భాగం కాలిపోయింది, అంతేవరకు మాత్రమే జరిగింది. 2 ఫ్లోర్లు ఇండ్లు 2 ఫ్లోర్లు ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇంటి యజమాని ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు మాత్రం పూర్తిగా దగ్ధమై ఆస్తి నష్టం అయితే తీవ్రంగా వాటిల్లింది. ప్రస్తుతం అయితే రామస్వామి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతను కాస్త శరీర భాగం సగం కాలిపోవడంతో కాస్త సీరియస్ కండిషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఫైర్ సిబ్బంది దీనిపైన చాలాసార్లు కూడా ఎన్నో అవగాహన కార్యక్రమం చేపట్టారు. గతంలో సుమన్ టీవీ కూడా ఒక ప్రయత్నం చేసింది. సిలిండర్ ఇలా గ్యాస్ లీక్ అయినప్పుడు ఎలా మనం దీన్ని నియంత్రించాలి, ఎలా ప్యానిక్ కాకుండా దీన్ని నియంత్రించాలనే విషయాన్ని కూడా మనం సుమన్ టీవీ గతంలో కూడా వివరించింది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ.